మీరు ఇంకొంచెం ఫార్వర్డ్ గా ఉన్నారు. వాళ్ళు స్టేజ్ అంటే ఆ యొక్క స్టేడియం వరకు చూసుకుని మీరు ఫుడ్ వరకు వెళ్ళున్నారు. ఎస్, ఓకే, ఎవరి ధీమా వాళ్ళది. ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు. ఎస్, లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఆశా గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎట్లా ఉంది ఏంటి అన్ని టెన్షన్స్ అధికార పార్టీ కన్నా మనం సాధారణంగా చూస్తుంటాం గెలుపుపై చాలా ధీమాతో ఉన్నారు. ఎప్పుడైతే ఐపాక్ టీంతో కలిసి మనం మళ్ళీ అధికారం సాధిస్తామని చెప్పున్నారో జగన్, అంటే లండన్కి వెళ్లే ముందు, ఆ తర్వాత నుంచి పార్టీ కేడర్లో ఉత్సాహం నింపినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అంతకుముందు మినిస్టర్స్ మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ కాస్త అటు ఇటుగా కనిపించినా ఏదైతే జగన్ చెప్పిన, అంటే సీఎం చెప్పిన కామెంట్స్ తర్వాత ఇంకాస్త ఉత్సాహం అయితే నిండింది మీలో. కానీ ఏంటి, ఎంతవరకు ఈ కామెంట్స్ అన్ని వస్తున్నాయి కదా, ప్రతిపక్ష పార్టీలతో జాగ్రత్తగా ఉండండి, దాడులు చేస్తారని చెప్పడం. మరొకటి ఏంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి. ఆశా గారు, మీకు అలాగే చౌదరి గారికి, సైదా గారికి, ప్రేమ్ గాంధీ గారికి హృదయపూర్వక నమస్కారాలు అండి. అలాగే ఐన్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి. ఆశా గారు, ఈరోజు చూస్తే టీడీపీ కూటమికి ఏం చేయాలో, ఎలాగా ఇదవ్వాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అరే, మనం ఇంత ప్రయత్నం చేసాం, పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తీసుకొచ్చి కూటమిలో కలిపారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మనం అడ్డుకోవచ్చు, ఎలక్షన్ని ఏ రకంగా మరి వాళ్ళ మీద దాడులు కానీ అల్లర్లు కానీ గలాట సృష్టించవచ్చు అని అనుకొని చాలా ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల ఎక్కడైతే పురంధేశ్వరి గారు మరి లేఖ పంపించి 29 మందిని మార్చాలి, ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అని చెప్పి ఎక్కడెక్కడ మార్చారో, చంద్రగిరి అవనియండి, తాడిపత్రి అవనియండి, మాచర్లు అవనియండి, కొన్ని నియోజకవర్గాల్లో మార్చినటువంటి నియోజకవర్గాల్లో అల్లర్లు వీళ్ళు సృష్టించారు, దాడులు జరిగినాయి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకుల మీద. అలాగే మా కార్యకర్తల ఇళ్లను కూడా కాల్చడం జరిగింది. సో ఇవన్నిట్లు కూడా మేము ఎదుర్కొన్నాం, అన్నిట్లు కూడా మేము వాళ్ళకి అడ్డుగా నిలబడ్డాం. ఈరోజు చూస్తే పోస్టల్ బ్యాలెట్ దీంట్లో ఉద్యోగస్తుల ఓట్లు కూడా దాదాపుగా 5,39,189 ఓట్లలో, ఈ ఓట్లమ్మ టీచర్లు 1,60,000 ఓట్లు ఉన్నాయి, అలాగే పోలీసులు 1,30,000 ఓట్లు ఉన్నాయి, రెవెన్యూ వచ్చేసరికి 60,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే సచివాలయ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థలో దాదాపుగా 50,000 ఓట్లు ఉన్నాయి. మరి ఇతర శాఖల నుంచి ఉద్యోగస్తులు 44,212 ఓట్లు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అత్యవసర సేవా కార్యక్రమంలో 27, అలాగే 85 సంవత్సరాల పైపడిన వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక 13-12 పైన వేల ఓట్ల పైన ఉంటే ఇవన్నిట్లు కూడా ఎస్ ఈ రోజున పోస్టల్ బ్యాలెట్ లో వీళ్ళు ఏం చేస్తారంటే చాలా సాకుసౌక్యంగా దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 ఓట్లకి వీళ్ళు దొంగ ఓట్లుగా, మరి ఎవరైతే వాళ్ళు టీచరా, పోలీస్ అభ్యర్థ, లేదంటే రెవెన్యూ శాఖకు సంబంధించిన వ్యక్త, లేదా గవర్నమెంట్ లో ఇంకో ఉద్యోగానికి సంబంధించిన వ్యక్త, అసలు ఆయన డిసిగ్రేషన్ ఏంటి కానీ అక్కడ పేరు రాయాలి, సంతకం పెట్టాలి, ఆర్ఓ సంతకం పెట్టాలి, గెజిస్ట్రేటర్ ఆఫీస్ సంతకం పెట్టాలి, సీల్ వేయాలి, ఇవన్నీ కూడా ఏమి లేకుండా ఎస్ మీరు లోపలికి వెళ్ళిపోయింది, ఓట్లేసి గుర్తేసి వెళ్ళిపోండి, మీరు ఓట్లేసి మీరు బటన్ నొక్కి వెళ్ళిపోండి అంటే ఎవరు ఓటేశారు, ఏ శాఖకు సంబంధించిన వ్యక్తి ఓటేశాడు అని తెలియాలి కదా. ఇప్పుడు ఒక లిస్ట్ ఉంటుందా, మా లిస్ట్ లో ఎంతమంది వచ్చి ఓట్లు వేశారు అనేది. వీళ్ళేంటంటే ఒక క్రియేట్ చేశారు, ఒక దొంగ ఓట్లు క్రియేట్ చేశారు. అసలు ప్రభుత్వ ఉద్యోగం ఓటేసాడో తెలియదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ వచ్చిన వ్యక్తి ఓటేసాడో తెలియదు. ఏంటంటే ఈసీ ఇంత దారుణంగా నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్ జరిగిందమ్మా, ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ అనేది వన్ సైడ్ గా ఉండి వ్యవహరించడం ఎప్పుడు చూడాల. ఎందుకంటే ఆ ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపదగా పనిచేసే వ్యవస్థ, ఎవరో పులవబోలకం లొంగరు, ఏ పార్టీకి కూడా అలా అనుకూలంగా పనిచేయరు. కానీ ఇక్కడ ఏంటో విచిత్రం, మరి బాబు గారు మొన్నటి వరకు మనం న్యాయశాఖని, జ్యుడిషియల్ని ఆయన అత్యధికంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని మనం అనుకున్నాం. కానీ ఈసీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు బాబు గారు. మరి మోడీ గారు లాంటి వ్యక్తితో న్యాయశాఖని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? ఏదో కామెంట్ చేశారు మధ్యలో, అంతే కదా, మరి కనబడుతుంది కదా. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్ చూస్తే వన్ సైడ్ గా సపోర్ట్ కదా ఈసీ అంతా కూడా. ఈసీ సపోర్ట్ చేస్తున్నంత వరకు ఓకే, హైకోర్టుని లేదంటే న్యాయ వ్యవస్థని ఏదో అన్నారు మీరు. అవును, న్యాయ వ్యవస్థను కూడా బాబు గారు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఈ దేశంలో చేయలేరమ్మా. ఒక నాయకులు లేదంటే ఒక నేతలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే న్యాయము లేదంటే చట్టాలు, కోర్టులు ఇవన్నీ కూడా దాని పరిధిలోకి వస్తాయనుకుంటున్నారా?
చట్టాన్ని గౌరవిస్తాము, మేము ఇచ్చినటువంటి శిక్షణ శిరస వహిస్తామని చెప్పినటువంటి అధికార పార్టీ కాదు 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 అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు కదా. ఇప్పుడు మీ పార్టీ నుంచి కావచ్చు, ఆ పార్టీ నుంచి కావచ్చు, జైలుకి వెళ్ళిన నాయకులే కదా. ఏదైనా కావచ్చు, బెయిల్ మీద బయట ఉండొచ్చు, కానీ ఇదేం కొత్త ఏం కాదు కదా. ఒప్పుకుంటానండి, కానీ అనేక సందర్భాల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో కోర్టుకి వెళ్తే కొన్నిసార్లు మీకు అనుకూలంగా వచ్చినప్పుడు కోర్టు బాగా ఇచ్చిన తీర్పు అన్నారు, కొన్నిసార్లు వ్యతిరేకంగా ఇచ్చినప్పుడు కోర్టు విధంగా ఇచ్చిందన్నా, కానీ న్యాయ వ్యవస్థను మేము శిరసా వహిస్తామని చెప్పడం జరిగింది మీ పార్టీ నాయకులు. ఇప్పుడే మీరు ఏకంగా న్యాయ వ్యవస్థనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చంద్రబాబు, చేశారు అనే కామెంట్ ఏ విధంగా అని? ఖచ్చితంగా ఆశారు. మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో మీరు ఎవరినైనా అడగండి, ఇది మీకు కూడా తెలుసు. న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే చంద్రబాబు నాయుడుకి మించి నేనే ఒప్పుకోవట్లేదండి. తెలిసిందే నానుడే న్యాయ వ్యవస్థ అనేది చాలా పక్కాగా నడుస్తుంది అనేది నేను చెప్తుంది. ఎక్కడ కొన్ని సందర్భాల్లో ఐ థింక్ మీరు జనసేన పార్టీ తరఫు నుంచి వచ్చినప్పుడు, జనసేన పార్టీ తరఫు నుంచి మీరు ఉన్నప్పుడు మనం మాట్లాడినప్పుడు కూడా కొన్ని శిక్షల విషయంలో లేట్ అవ్వడము, జ్యుడిషియరీ కొంచెం లేట్ గా ఉందనే విషయం తప్ప ఇచ్చినటువంటి తీర్పులో ఒకవేళ హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు, అంతేగాని మొత్తం న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక వ్యక్తి ద్వారా అవుతుందంటే ఎంతవరకు సాధ్యం అండి? ఆశయ్ గారు ఖచ్చితంగా నేనే కాదు చాలా మందికి తెలుసు ఈ విషయం, చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని. ఇంకోపోతే ఏదైతే మరి మన రాష్ట్ర న్యాయ వ్యవస్థను తప్పు పట్టేస్తున్నారు లక్ష్మణరావు గారు. అంటే మీరు ఏ విధంగా ఎందుకంటే ఇవన్నీ బేదార్పులు తెలుసా మీకు తెలీదా? న్యాయ వ్యవస్థని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు మీకు తెలీదా? న్యాయ వ్యవస్థ గురించి పక్కన పెడదాం, ఎందుకంటే చాలా మందికి నమ్మకం ఉన్నటువంటి వ్యవస్థ అది. దాన్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం మన డిబేట్ లో అయితే చేయొద్దు. టాపిక్ ఈసీ గురించి మాట్లాడండి. ఈసీ గురించి మాట్లాడండి. ఆశగా నేను అనేది ఏంటంటే, మేము లంచ్ మోషన్ వేసాం నిన్న హైకోర్టులో వేసాము. హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టు ఏమో మరి కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగింది ఏంటి దీని గురించి అంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ మాకు మెమో ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇస్తారు మెమో అనేది అడిగితే కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళా మెమోని వెనక్కి తీసుకుంది. అంటే ఎందుకు మెమో ఇచ్చారు, ఎందుకు వెనక్కి తీసుకున్నారు, అసలు ఈ మతలబ్ ఏంటి, ఏం జరుగుతోంది ఇక్కడ అంటే ఖచ్చితంగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లో ఈ నమోదైన ఓట్లలో ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి, వ్యాలిడ్. ఎందుకంటే ఇప్పుడు మేము ఒకటే నమ్ముతూ ఉన్నాం, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు రిగ్గింగ్ చేశారా లేదా ఫేక్ తీసుకొచ్చి అక్కడ నమోదు చేపించారు, అవన్నీ కూడా ఖచ్చితంగా. మరి ఎందుకు వీళ్ళు ప్రతిదానికి సమాధానం ఎందుకు చెప్పట్లేదంటే, ఫస్ట్ నుంచి ఒకటే ఇదయ్యారు. మార్చర్లో కూడా ఇదే రిగ్గింగ్ చేశారు, అక్కడేమో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం బద్దలు కొట్టారని ఒకటే చూపించారు, కానీ మిగతా 7 చోట్ల ఇదే టీడీపీ నాయకులు ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టారు కదా, ఆ ఫుటేజ్ ఎందుకు బయటికి రాలా, దాన్ని ఎందుకు ఈసీ రిలీజ్ చేయాలా? ఈ వీడియోని కూడా ఈసీ మేము రిలీజ్ చేయలేదని చెప్పారే, మరి ఆ వీడియోలో వాళ్ళ సమక్షంలో బయట రాలేదని చెప్పారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసాన్ని సమర్థిస్తున్నారా? అమ్మా నిన్ను ఎవరు సమర్థించరమ్మా, కరెక్ట్ కాదు. ఎవరైనా అది వైఎస్ఆర్ పార్టీ చేసినా, టీడీపీ చేసినా, బీజేపీ ఎక్స్వైజెడ్ ఏ పార్టీ చేసినా కరెక్ట్ కాదు. చేయడం కరెక్ట్ కాదు కదా. బాబు ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు కాబట్టి లక్ష్మణరావు గారు, చంద్రబాబు ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఈ విధంగా రిగ్గింగ్లు పాల్పడినా లేదంటే వీడియోలు బయటకు వచ్చిన ఇదంతా చంద్రబాబు హయాంలోనే కనుసననం జరుగుతుంది అంటారు. ఎందుకు అంత పవర్ వచ్చింది అనుకో చంద్రబాబుకి? అమ్మా ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఒకటే అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎదుర్కోవాలంటే టీడీపీ జనసేన పార్టీ వల్ల కాదు, ఖచ్చితంగా మనం ఎదుర్కోలేము. బీజేపీ సపోర్ట్ తీసుకుంటే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కాస్త కూస్తైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఆ ఇన్ఫ్లుయెన్స్ తో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డిని మనం ఆయన అడ్డుకట్ట వేయొచ్చు, ఆయన ఎదుర్కోగలం. ఎలక్షన్ చేయాలంటే ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఉండాలని తీసుకొచ్చారు. ఆ రకంగానే వీళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టారు. ఎప్పుడైతే బీజేపీ కూటమిలోకి చేరిందో అక్కడి నుంచి వీళ్ళు మన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి, ఏ రకంగా దాడులు సృష్టించాలి, ఏ రకంగా రిగ్గింగ్ చేయాలి, ఏ రకంగా ప్రభుత్వ ఈ టీచర్ ఓట్లు అవనియండి, అలాగే ప్రభుత్వ ఉద్యోగ ఓట్లు అవనియండి, ఏ రకంగా మనం రిగ్గింగ్ చేయొచ్చు అనేది కూడా వీళ్ళు దగ్గరుండి చేపించుకున్నారు. ఒకటే చెప్తున్నాం, అన్నిటికీ కూడా బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. ఏమండి ఈసీకి కంప్లైంట్స్ వచ్చినా సరే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నాయి కాబట్టి బీజేపీ వెనకాల నుండి సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. కరెక్టేనండి. ఎందుకంటే
ఆంధ్ర భారతదేశంలో అంతా ఒక రూల్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఒక రూల్ ఎందుకు వచ్చింది? ఇక్కడే ఎందుకు వీళ్ళు మెమో జారీ చేశారు? ఇక్కడ మెమో ఇచ్చారు, సంతకం ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, సీల్ వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, స్టాంప్ వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, స్టాంప్ లేకపోయినా పర్లేదు, సంతకం పెట్టుకుని అసలు డిసిగ్నేషన్ రాయిపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, ఓటేసి వెళ్ళిపోతే చాలు అని మెమో ఎందుకు జారీ చేశారు? దేనికోసం? దేశం మొత్తం మీద ఇదే మెమో జారీ చేశారు వాళ్ళు. ఓకే, ఒక నిమిషం. నామ్స్ ఉంటాయి కదండి, ఎన్నికల కమిషన్ ఒక నామ్స్ ఉంటాయి కదా, నామ్స్ ప్రకారం నియమ నిబంధనల ప్రకారం మీరు చెయ్యాలి కదా. ఏమి నింపాలో ఈసీ డైరెక్షన్ ఇచ్చింది. 13A ఫామ్ లో ఈసీ ఏమి నింపాలో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు రాజ్యాంగంలో అవనియండి, చట్టాల్లో అవనియండి, లొసుగులు, అవకతవకలు, లూప్ హోల్స్ అన్ని తీసుకొస్తాం, వాటిలో మనం ముందుకు తీసుకెళ్లి ముందుగా కొనసాగిస్తాం. అది అందరికి తెలిసిందే, ఇక్కడ మనకు తెలియదు ఏం లేదు. అన్ని రాజకీయ పార్టీలోనా మనకి అని చెప్పి కలిపేశారు. ఆర్టికల్ 360 తీసుకొచ్చినప్పుడు మనకు తెలియదు. ఆర్టికల్ 360 వాళ్ళు తీసుకొచ్చినప్పుడు లక్ష్మణరావు గారు మనకి అనేది మీరు కంప్లీట్ చేశారు కాబట్టి చాలా సంతోషం. అన్ని రాజకీయ పార్టీలు కూడా లూప్ హోల్స్ ని యూజ్ చేసుకుని ముందుకు వెళ్తుంటాయి, మనకి మనమందరం అని చెప్పేసి